శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, జాగ్రత్త బిడ్డ, కర్మ సిద్ధాంతం ఎవరిని కూడా వదిలిపెట్టదు. నువ్వు చేసిన కర్మేంటో తెలుసా బిడ్డ? తెలుసుకుంటే తట్టుకోగలవా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఇక నీకు కష్టకాలం అనేది పూర్తిగా అంతమైపోయిందమ్మా. నీ కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా గంగలో తుడిచిపెట్టుకుంటూ పోతున్నాయి తల్లి. ఇక ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, నీకన్నీ కూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తాయి. అవును బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు పడే మానసిక వేదన అంతా కూడా సామాన్యమైనదేమీ కాదు. దీని పరిష్కారం అనేది, దీనికోసం నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు కదా, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇకనైనా సరే, బాబా నా జీవితంలో సంతోషం అనేది రాదా, ఆనందంగా ఉండలేనా? అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఎన్నో సమస్యలు. అసలు చెప్పాలంటే సమస్య మీద సమస్య వస్తూనే ఉంది. ఏంటి బాబా, ఎందుకు నన్ను ఇలానే వదిలేశారు? వాటి నుంచి నేను ఎలా బయటపడాలి? ఎంత ప్రయత్నించినా సరే అది పెద్దదవుతుంది, కానీ ఏమాత్రం కూడా అస్సలు తగ్గడం లేదు. అది సరికాదు కదా, చిన్నది కూడా అవడం లేదు. ఏంటి బాబాని భయపడుతూ, బాధపడుతూ, కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదమ్మా. నా దగ్గరికి వచ్చి, బాబా, నేను కోరుకున్న మంచి జీవితాన్ని నేను అనుభవించలేనా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా బిడ్డ. నువ్వే నాకు దిక్కు సాయని నా దగ్గరికి వచ్చి అడిగావు. ఇది కొన్ని నెలల నుంచి జరుగుతూనే ఉందమ్మా. నేను చూస్తూ ఉన్నాను. నీ యొక్క సమస్యలకు పరిష్కారం కూడా చేస్తున్నాను. బాబా, రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, పరిస్థితులు మాత్రం ఎందుకు మారడం లేదు బాబా? అది మారకపోతే ఇంకా దీనంగా ఉంటున్నా ఎందుకు తండ్రి? ఇలా నా కుటుంబం మంచి చెడ్డలు చూడగలనా చెప్పు అని ఇంకా భయపడుతున్నావు కదా బిడ్డ. ఇవన్నీ కూడా నాకు తెలుసమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు, అన్నీ నేను చూసుకుంటున్నాను. ఏ రోజు కూడా నువ్వు అనుకున్నది నువ్వు పొందలేదు కదా. ఒకవేళ నువ్వు అనుకున్నది జరిగినా కూడా దానివల్ల నీకు సంతోషం లేకుండా పోతుంది. అలా కాకుండా నువ్వు కోరింది, నీకు సంతోషాన్నిచ్చేది నీకు చేరాలంటే దానికంటూ కొంత సమయం పడుతుందమ్మా. ఎదురు చూడు. ఇక నుంచి దక్కబోయే సమయం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా నీ యొక్క పరిస్థితులు ఎలాంటి మార్పు లేదు. వాటన్నిటికీ కూడా కారణం చెప్తాను, శ్రద్ధగా వినమ్మా. నీ పాపకర్మలు బిడ్డ. నీ పాపకర్మలు నిన్ను ఎన్నో సంవత్సరాలు కష్టపెట్టాయి. అందుకోసమే ఈ రోజు నుంచి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. నువ్వు వినగలుగుతున్నావు. నీకైన రోజులు వచ్చేసమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ నరకయాతన అంతా కూడా ముగిసిపోయింది. ఏమాత్రం కూడా నీ జీవితంలో బెంగ, భయం ఏవీ లేకుండా నువ్వు ఆనందంగా, సంతోషంగా జీవిస్తావు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించిందంతా ఏదైనా సరే నీకు తెలియకుండానే ఒక మాయ వచ్చి మాయమైపోయింది కదా. అప్పుడు నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావు. ఇలానే జీవితంలో ఎన్నో చిక్కుముడులు, వాటి నుంచి ఎలా బయటపడాలని తికమక పడుతూ ఉన్నావు కదా. దిగులు పడద్దమ్మా. ఇక నీకు ఎలాంటి భయము, ఆందోళన అస్సలు అవసరం లేదు. నీ జీవితంలో రాబోయే అదృష్టం అనేది మాటల్లో చెప్పలేనంత తల్లి. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవి ఆనందంగా అనుభవించబోతున్నావమ్మా. ఇప్పటి నుంచి నువ్వు ఏది కోరితే అది సవ్యంగా జరుగుతుంది. ఇక నీ బంధంలో ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి నువ్వు సంతోషంగా, ఆనందంగా జీవించు. నువ్వు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నావో అంతకంట 100 రెట్లు నీ జీవితం అనేది బాగుంటుంది. అంతులేని సంపదతో నువ్వు చాలా సంతోషంగా ఉండబోతున్నావమ్మా. నిన్ను చూసి నువ్వు అస్సలు బాధపడవద్దు. ఇక ఎప్పుడు కూడా నిన్ను చూసి అస్సలు భయపడకద్దు. నువ్వు కోరుకున్నట్లుగా కుటుంబంతో, ఆనందంతో నా దర్శనానికి తిరిగి రాబోతున్నావమ్మా. ఇక నీ కుటుంబం అంతా కూడా సంతోషాలతో, సిరి సంపదలతో ఉంటారని మాటిస్తున్నాను. నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం అందిస్తాను. ఇప్పుడు ఇన్ని బాధలు పడ్డానికి కూడా కారణం పూర్వజన్మలో నువ్వు ఎవరికో అన్యాయం చేసే తల్లి, ఒకరిని మానసికంగా బాధ
పెట్టావు. అందువల్లే ఇప్పుడు నువ్వు అలా మానసికంగా బాధలు పడుతూ ఇబ్బందులు పెడుతూ ఉన్నావు తల్లి. ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను గుర్తుంచుకో, నీ మాటలతో కానీ చేతులతో కానీ ఎవరిని కూడా బాధ పెట్టొద్దమ్మా. అలా బాధ పెడితే అదే కర్మఫలమై తిరిగి వచ్చి మళ్ళీ నిన్ను నీ కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుంది. అర్థమైంది కదా బిడ్డ? నువ్వు అస్సలు భయపడవద్దు, బాధపడవద్దు. నీకంటూ ఒక రోజు వస్తుంది. నీదైన రోజు నువ్వు కాస్త మౌనంగా ఉండాలి. ఒకటి చెప్పన తల్లి, ఈ రోజున నువ్వు చెవులు మూసుకుని ఉండాలి. నీదైన రోజు నీ మాటని అదుపులో పెట్టుకుని ఉండాలి. అర్థమైంది కదా? ఈ ఒక్క రహస్యాన్ని పాటిస్తే నీ జీవితమే నీ వశం అయిపోతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ, సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.